జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని కల్లో కూడా ఎవరు అనుకోలేదు మీ ప్రిడిక్షన్ తర్వాత. బట్ వన్స్ ఓడిపోయిన తర్వాత మీరు చెప్పిన ప్రిడిక్షన్ని ఫెయిల్యూర్గా తీసుకుంటారా? అదే క్రమంలో మీరు ఒకసారి కూటమి గనక ఫామ్ చేస్తే పెను సంచలనాలు నమోదవుతాయి అని కూడా మీరు చెప్పారు కొన్ని సందర్భాలలో. ఒక వీడియో ఉంది. సో నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నేను సీఎం అన్నప్పుడు ఏమవుతుందంటే ఈయనకి ఎవరు సపోర్ట్ చేయాలి? బీజేపీ ప్లస్ టీడీపీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ బయటకు వస్తుంది. అసలు నిజంగా సహకరిస్తారా లేదా? పక్కకు జగన్ను దించుతారా తుంచుతారా అది వేరే విషయం. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో. అది కరెక్ట్, సంచలనం నమోదవుతుంది. బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా? లోకేష్ బాబు గారు చెప్తారా? ప్లస్ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక ఐ థింక్ దట్ ఈస్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ఎందుకంటే చాలా స్పష్టంగా కూటమి గనక ఫామ్ చేస్తే పెను సంచలనాలు నమోదవుతాయి అని మీరు 2023లో చెప్పినటువంటి వీడియో. నేను ఇంకా అప్పటికి 2023లో ఇది 2023 ఐ థింక్ సెప్టెంబర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ. సో ఇంకా అప్పటికి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం స్టార్ట్ కాలే. ఆ సందర్భంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పినా అంటే బీజేపీ టీడీపీ జనసేన కలిస్తే ఖచ్చితంగా సంచలనాలు ఉంటాయని చెప్పిన. సో జనరల్గా జాతకాలు మారుతున్న కొద్దీ ప్రిడిక్షన్స్ అనేవి మారుతుంటాయి. గ్రహాలు మారుతున్న కొద్దీ మన ప్రిడిక్షన్స్ మారుతాయి. కానీ నేను దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం నేను చేయలే. ఎందుకంటే నేను ఈ ఫెయిల్యూర్లో నాకు పెద్ద సక్సెస్ కారణం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో 2 సౌత్ రాష్ట్రాలు అంటే కర్ణాటక తమిళనాడులో 2 తెలుగు రాష్ట్రాలలో నేను 100% స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడికి నేను పరిచయమైన దీంతో ఈ ప్రిడిక్షన్ ఫెయిల్యూర్తో. అట్లనే తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో 30% ఆఫ్ ది పీపుల్కు నేను పరిచయం అయినా. సో నన్ను నా లెవెల్ను ఒక సీఎం స్థాయికి తీసుకుపోయిన ప్రచారం ఇచ్చినటువంటి ఇన్సిడెంట్ ఇది. బట్ ఒక పక్క వేణుస్వామి అని అంటే ఒక అపార మేధావిగా చూసే వ్యూవర్స్ అంతా కూడా మీ ట్రోలర్స్ వల్ల కొన్నిసార్లు జోకర్గా చేసే ప్రయత్నం, లేకపోతే మీ మేధాశక్తిని అంతటిని తీసుకెళ్ళి అసలు ఈయనకి జాతకమే తెలీదు ఏది పడితే అది మాట్లాడతాడు అనే స్థాయికి తీసుకెళ్ళటం ఏ రకంగా చూడొచ్చు దీన్ని? పర్ఫెక్ట్. చాలామంది బాధపడుతున్నారు అదే. అంటే ఇప్పుడు నా ఫాలోవర్స్ కానీ నన్ను విశ్వసించే వాళ్ళు కానీ నా అనుకునే వాళ్ళు కానీ బాగా బాధపడే అంశం ఇది ఒక్కటే. కానీ నేనేం చెప్తా అంటే ట్రోలింగ్ అనేది విమర్శ అనేది ఒక స్థాయి దాటితే సహజం. ఇవాళ ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? ముఖ్యమంత్రులను విమర్శిస్తలేరా? పెద్ద పెద్ద వాళ్ళని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ లాంటి మనిషిని కూడా పట్టుకొని వాళ్ళ పప్పు అని అంటలేరా? సో నోటికొచ్చింది మాట్లాడేటువంటి పరిస్థితి ప్రస్తుతము తెలుగు సమాజంలో, మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో తెలుగు సమాజంలో ఉంది. ఇప్పుడు నిన్నగాక మన ఐ థింక్ ప్రణీత అబ్బాయి ఎవరో ఒక తండ్రి కూతురు గురించి చాలా భయంకరమైన వీడియో చేసిండు. వాడిని చెప్పుతో కొట్టాల పిచ్చి ముండా కొడుకును. సో అది ఎంత ఘోరంగా ఎంత దూరం వెళ్ళింది ఆ మాట. తండ్రి కూతుర్లకే సంబంధం అంటగట్టి వాడు నోటికి వచ్చింది అంటే నేను అనేది వ్యూవర్షిప్ గురించి ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి తెలుగు వీడియోలకు సంబంధించి. మీకు అమ్మాయిలు బండ బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రతి 10 వీడియోలలో 5 వీడియోలు బూతులు వస్తున్నాయి. సో ఇదంతా సోషల్ మీడియా యుగంలో పెరుగుట విరుగుట కొరకే అనేది కామన్. ఇది ఎక్కడనో దగ్గర దీనికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. సో దీన్ని విమర్శ చేసిండ్రా ఇవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిర్రు. జైలుకి వెళ్ళిన తర్వాత 6 నెలలకు సీఎం అయ్యారు. అంటే మా జైలుకి వెళ్ళడం తప్ప? ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళిర్రు, సీఎం అయ్యారు. అట్లనే ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిండు, సీఎం అయ్యిండు. అట్లనే సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకి వెళ్ళిండు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయ్యిండు. రైట్? అంతకుముందు ఉన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ జైలుకు పోయిండు. సో ఇవన్నీ కామన్ కదా. నేను అనేది ఈరోజు కవిత అరెస్ట్ అవుతారు అని చెప్పి ముందుగానే ప్రిడిక్షన్ ఇచ్చిన మీరు ఈరోజు ఆమె జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ రాజయోగం ఉంటుందా? అయితే లేదు. అంటే నేను ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇంకా మనం ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం. మనం ఏం ప్రిడిక్షన్లకు పోవట్లా. ఇప్పుడు నేనేం కొత్త ప్రిడిక్షన్స్ నేనేం చెప్పట్లా. ఓకే, ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ పోస్ట్ మార్టం చేస్తున్నాం. ఒక పెద్ద బ్రేక్ ఈవెన్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తా. ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ కొన్ని సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి చాలా సంఘటనలు తెలివయి ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఒక ప్రముఖ హీరోయిన్కి సంబంధించిన తండ్రిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. ఇవాళ వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆయన జైలుకు పోయి చాలా రోజులు అయ్యింది. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క మీడియా ఛానల్ కానీ ఒక సోషల్ మీడియా ఛానల్లో కానీ అతని పేరు రాలేదు. నేను ఇచ్చిన ప్రిడిక్షన్కు సంబంధించినటువంటి జాతకం అది. ఆ హీరోయిన్ ఎవరో జనాలకు తెలియదు. ఆ హీరోయిన్ తండ్రిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు. సో ఆల్రెడీ
ఇంకొక హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు మీరు చూసిర్రు, వాళ్ళ భర్త 500 కోట్లు నష్టపోయిండు, నేను అష్టాష్టకాలైనా పెళ్లి చేసుకుంటే ధన నష్టం జరుగుతుంది అని చెప్పిన, కవిత జైలుకు పోతుందని చెప్పిన, గజ్వేల్లో కేసీఆర్ ఈటల రాజేందర్ పోటీ చేస్తే కేసీఆరే గెలుస్తారు అని చెప్పిన, రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు అని 2017కు ముందు చెప్పిన, తర్వాత నేనే చెప్పిన రేవంత్ రెడ్డిని మీరు ఏదో ఒక జాతీయ పార్టీలకు పోతే ఖచ్చితంగా మీరు గెలుస్తారు అని చెప్పిన. సో ఇట్లా తీసుకుంటూ పోతే నా ఈ ప్రజెంట్ 50కి 48 వీడియోలు సక్సెస్ ఉన్నాయి, మీకు పంపిస్తా. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏ ఒక్కరైనా వచ్చి నన్ను వెనుదట్టిరా? నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఏ ఒక్కరన్నా వచ్చి నన్ను వెనుదట్టిరా? ఏ ఒక్కరన్నా వచ్చి కనీసం వేణుస్వామికి అప్రిషియేషన్ చెప్పిరా? సమంత నాగ చైతన్య విడిపోతారని నేను ఎప్పుడు చెప్పినా? ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. పెళ్లి కాలే. విచిత్రమైన విషయం ఏంటంటే పెళ్లి కాలే ఇంక అప్పటికి, ఎంగేజ్మెంట్ అయినాక చెప్పిన. వాడెవడో ఈ మధ్యన వచ్చి విమర్శిస్తాడు, నేనట పబ్బులలో పోయి కూర్చుంటే పబ్బులలోనట డివోర్స్ తీసుకుంటూ వచ్చి ముచ్చట పెడతారట. అంటే పబ్బులు విడిపోవాలని అనుకున్న వాళ్ళంతా పబ్బుల ముచ్చట పెడతారట. అట్లా అంటే జ్యోతిష్కులు అందరూ పబ్బులనే తయారవుతారు. ఇంకా నయం పబ్బులలో అన్నాడు, వేణుస్వామి పబ్బులలో పోయినప్పుడు వినబడలే అనలే. సో ఎవ్వడు విమర్శకు నేను అనేది అంటున్నా, ఇప్పుడు నాలుక ఎవ్వనిష్టం వాంది. ఈ మనకు ఆర్టికల్ 19 ఇచ్చింది కావచ్చు, దాని ప్రకారం ఏంటంటే ఎవ్వని ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు.